సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే మేము నలభీమా టిఫిన్స్కి వచ్చాము. మేము కాలేజ్ డేస్లో ఎక్కువ తినే టిఫిన్ ఇక్కడే అనమాట, నలభీమాస్. ఇక్కడ చాలా బాగుంటుంది సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు నేను మమ్మీ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నలభీమాస్లో మంచిగా సాంబార్ ఇడ్లీ తినేసి విల్ గో బ్యాక్. సో గైస్, ఇప్పుడైతే మేము ఆర్ వెరీ ఓల్డ్ స్పాట్ చెన్నాపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గరికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కాలేజ్లో ఉన్నాం అనుకుంటున్నాము. కాలేజ్లో ఉండాలి, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మంచిగా వర్షం పడుతుంది. ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది, ఫుల్గా ఏం కాదు, స్లోగానే. ఇక్కడ మేము టీ, ఇంకా నేను ఎప్పుడు తాగే లెమన్ టీ ఆర్డర్ చేసుకున్నాం. వీళ్ళైతే టీస్, రాహుల్ అయితే బాదం టీ ఆర్డర్ చేసుకున్నారు. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ టీ ఎంజాయ్ చేద్దాం. బాదం మిల్క్, అదేరా బాదం మిల్క్. ఇది మన టీ, సారీ లెమన్ టీ. లెమన్ టీ. ఇప్పుడైతే మేము డీమార్ట్కి వెళ్తున్నాము. నేను రాహుల్, మమ్మీ ఒక చిన్న ఐటమ్స్ చెప్పారు, అవి తీసుకుంటాం. ఇంకా మాకు ఏమైనా కావాలంటే అవి తీసుకుంటాం. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, బాగా చల్లగా అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు డీమార్ట్కి వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే ఈ 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ఇంకా మేమైతే ఏం తీసుకోవట్లేదు. యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, జస్ట్ 2% ఛార్జింగ్ ఉంది. ఇది అయిపోతే ఇంకా నేను పేమెంట్ కూడా చేయలేను. సో ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే అప్పుడు కలుగుతుంది. సో గైస్, ఇప్పుడైతే రాహుల్ జిమ్కి వెళ్తున్నాడు, అక్కడ ఉంటుంది. నేనైతే బ్యాక్ టు స్విమ్మింగ్కి వెళ్తున్నా. ఈరోజు ఇటువైపు వచ్చాను, ఇటువైపు నుంచి అలా వెళ్దామని. సో ఇప్పుడైతే స్విమ్మింగ్కి ఈరోజు తొందరగా వచ్చాము. సో నేను వస్తే బాగుంది గైస్. నేను ఒక్కనే బోర్ కొట్టేస్తుంది స్విమ్మింగ్లో. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా అపార్ట్మెంట్లో వాళ్ళు గారు ఎవరు రావట్లేదు స్విమ్మింగ్కి. నేను ఒక్కనే చేస్తున్నాను, అలాగా ఎంతసేపు అని ఒక్కనే చేస్తాను. నిన్న స్విమ్మింగ్ పూల్ కొంచెం బాగాలేదు, ఏదో కాకులేవో చెత్త చేస్తాయి. సో నిన్న ఎక్కువ చేయలే, బట్ ఈరోజు అయితే ఎక్కువ చేద్దాం. కొంచెం నీట్గా క్లీన్ చేస్తారు అంత ఇందాకే. సో ఇప్పుడైతే ఎక్కువ చేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ స్విమ్మింగ్ చేసాక బయటకు వెళ్దాం. మేమైతే హనుమాన్ బేకరీకి వెళ్ళి స్నాక్స్ తింటాం, వీళ్ళు షాపింగ్కి వెళ్తారంట. సో యాక్చువల్ మాకు సమోసా క్రేవింగ్స్ వస్తున్నాయి. సో మన ఫేవరెట్ స్పాట్ హనుమాన్ బేకరీకి వెళ్ళి మంచిగా సమోసా తినొద్దాం. యాక్చువల్గా మన దగ్గరలో కూడా ఫుల్ షాప్స్ ఉన్నాయి దగ్గరలో మంచివి, బట్ మాకైతే హనుమాన్ బేకరీ ఫేవరెట్. చరణ్ లేకపోయినా మేమైతే పక్కా అక్కడికి వెళ్తూ ఉంటాము. సో ఇప్పుడైతే ఫస్ట్ హనుమాన్ బేకరీకి వెళ్ళి అలా తింటాం. స్నాక్స్ అంటే స్నాక్స్ అని తిన్నాం, అది సమోసానే తింటాం. ఎందుకంటే సమోసా క్రేవింగ్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడైతే ఫస్ట్ హనుమాన్ బేకరీకి వెళ్దాం, దాని తర్వాత బీచ్కి వెళ్తాం. బీచ్లో ఒక రౌండ్ వేసి తర్వాత అలాగా ఇంటికి వెళ్ళిపోతాం. సో సీ యూ గైస్ అట్ హనుమాన్ బేకరీ. బాయ్. సో మేమైతే హనుమాన్ బేకరీకి వచ్చేసాం. లోపలికి వెళ్ళి స్నాక్స్ తినాలో ఇంకా చూద్దాం. అక్కడ సుభాష్ ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నాడు, ఏమన్నా తినడానికి ఆలోచిస్తున్నాడు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. గైస్, ఇప్పుడు బీచ్ రోడ్ వచ్చాం. బీచ్ రోడ్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వరుణ్ ఐనాక్స్కి వెళ్తున్నాం ఒక టికెట్ బుక్ చేసుకోవడానికి. అది అబ్సెషన్. సో ఈరోజు నైట్ షో 10:30కి అలాగా బుక్ చేసుకుంటున్నాం. బికాజ్ అది హారర్ మూవీ, రాత్రికి వెళ్తేనే బాగుంటుంది, కొంచెం ఎక్స్ట్రా థ్రిల్ ఉంటుంది.
అమ్మాయి అమ్మాయి ఎవరు లేరు. రాదురా. గైస్ ఇప్పుడైతే మేము వరుణ్ ఐనాక్స్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే తక్కువ ప్రైస్ అవుతుంది. అందులో మేము ఎలాగో ఇక్కడే వరుణ్ బీచ్కి వచ్చాం కదా, సో ఒకేసారి టికెట్స్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి మేము వచ్చాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ బాక్స్ ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోతాము. వెళ్ళి మళ్ళీ నైట్ 10:15 అనుకుంటా. సో వచ్చేసాం. పార్కింగ్ స్పేస్ కూడా దొరికింది మాకు. సో ఇదే వరుణ్ ఐనాక్స్. సో గైస్ ఇప్పుడైతే మేము ఐనాక్స్కి వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటాం. నిజంగా ట్రై చేద్దామా? షూరా? ఆల్రెడీ నీకు అవుతుంది. నాకు అవుతుంది, నా దగ్గర ఉంది. చేయలేదు ఇప్పటికి. ఇదేదో ఉంది యాప్, ఇది నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సో చూద్దాం ఇది వర్క్ అవుద్దో అవ్వదు. సో గైస్ ఇప్పుడైతే మూవీకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు రాహుల్ని ఫస్ట్ నేను వెళ్ళి పిక్ చేసుకోవాలి. రాహుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. టైం చాలా లేట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే అర్జెంట్గా వెళ్ళి ఫస్ట్ రాహుల్ని పిక్ చేసుకుని దాని తర్వాత అది నుంచి వరుణ్ ఐనాక్స్. వరుణ్ ఐనాక్స్ యాక్చువల్ మాకు దగ్గరే, బట్ ట్రాఫిక్ ఉంటుందేమో, చూద్దాం ఏం చేయాలో. సో గైస్ ఇప్పుడైతే నేను రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడే ఫోన్ లిఫ్ట్ చేశాడు, లిఫ్ట్ చేసి వస్తాను అన్నాడు. లేట్ అయిపోతుంది, ఆల్రెడీ 10:28 అయింది టైము. మూవీ ఏమో 10:50కి వెళ్ళిపోవచ్చు, 10 minutesలో వెళ్ళిపోవచ్చు, బట్ పార్కింగ్ కొంచెం చూసుకోవాలి. సో ఇప్పుడైతే రాహుల్ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. బీచ్ రోడ్ కదా, కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు అనుకున్నా ఈ టైంలో, బట్ మోస్ట్లీ అయితే వెళ్ళిపోతాం. చూద్దాం, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము థియేటర్కి వచ్చాం. వితిన్ 8 minutesలోనే వచ్చాం. ఎంత స్లోగా వచ్చినా మాకు అసలు టైమే పట్టలేదు. అన్నీ మా ఇంటి పక్కనే ఉంటాయి కదా. యాక్చువల్గా బీచ్ రోడ్లో నుంచి వచ్చి ఉంటే ఇదే చాలా టైం పట్టేది, 10 minutes 15 minutes పట్టేది. బట్ మేము బీచ్ రోడ్ నుంచి కాకుండా అటువైపు నుంచి సిరిపురం నుంచి వచ్చాము. సో మాకు 8 minutesలోనే వచ్చేసాము. పార్కింగ్కే టైం పట్టింది, ఇంకా మేము పార్కింగ్లోకి రావడానికి వచ్చినంతసేపు కూడా పట్టలేదు. సో ఇప్పుడైతే మేము ఇంకా మూవీ థియేటర్కి వెళ్ళాలి పైన. యాక్చువల్లీ ఇది హోటల్లో ఉన్నాం మేము, ఐనాక్స్ వైపు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక బైపాస్ రోడ్డు ఉంటుంది, సీక్రెట్ టనల్ లాగా. సో అక్కడికి వెళ్ళి నుంచి మళ్ళీ ఇంకో అంటే నోవోటెల్ సెల్లర్ నుంచి ఐనాక్స్ సెల్లర్లోకి వెళ్ళి అక్కడి నుంచి పైన స్క్రీన్కి వెళ్ళాలి. జీ అనుకుంటా. సో ఇప్పుడైతే వెళ్దాం, చాలా కష్టపడాలి గైస్. సో గైస్ ఇప్పుడైతే వచ్చాము ఇక్కడికి, కానీ ఇక్కడ క్లీనింగ్ అవుతుంది. సో మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. టైం అయితే 9:50 అయిపోయింది, కానీ ఇంకా వాళ్ళు క్లీనింగ్లో ఉన్నారంటే ఇంకా మేమే తొందరగా వచ్చాము. మేమే ఇంకా లేట్ చేసి రావాల్సింది. నేను లేట్ అవుద్ది అనుకుంటే మేమే తొందరగా వచ్చాము. ఇంకా అంటే రాహుల్ గారు లేట్ చేస్తారని నేను అనుకున్నాను, ఇందాక చెప్పాను కదా రాహుల్ లేట్ చేస్తారని. కానీ వాళ్ళు రాహుల్ లేట్ చేశారు, నేను లేట్ చేస్తాను. ఇంత లేట్ చేసాక కూడా వీళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు. అదేదో 1 గంట పడుకున్నాను రావాల్సింది. ఎలాగో పీవీఆర్ అంటే మీకు తెలుసు, 10:50 షో అంటే 11:10కు 8కు స్టార్ట్ అవుద్ది. ఒక 20 minutes డిలే ఎప్పుడు. సో ఇప్పుడైతే ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని అలా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కొత్త మూవీ పోస్టర్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాం నెక్స్ట్ ఏ మూవీకి వెళ్ళాలని. సో ప్రెసెంట్ అయితే చూద్దాం. రే అమ్మాయి రాక చూసారా గైస్, వీరికి అక్కడ అమ్మాయి అంటే అలా చూస్తాడు. సో ఇప్పుడైతే వెళ్దాం. అబ్సెషన్ అంతా ఈరోజు రాత్రి ఎలా పడుకుంటానో నాకు తెలియదు.
ఇంట్లో పక్కన ఒక దగ్గర కార్నర్ లో నా బట్టలు ఎలాడుతూ ఉంటాయి హ్యాంగర్. ఇప్పుడు ఒక సీన్ లో అలాగే ఉంది కదా అది. అది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎలాగుందంటే ఎవడన్నా భయంతో భయపడతారు, మేము భయంతో నవ్వుతున్నాం. క్రేజీ మూవీ, అసలు క్రేజీ అంటే క్రేజీ. ఇప్పుడే ఇంటర్వెల్ వరకు వచ్చింది. ఇంటర్వెల్ సీన్ అయితే ఎపిక్, అసలు అన్ఎక్స్పెక్టెడ్, క్రేజీ అసలు మూవీ మాత్రం. ఎలాగరా నవ్వు నాకు పై పడాలో నవ్వాలో అర్థం కావట్లేదు. అంటే సినిమా థియేటర్ అంతా వైబ్ బాగుంది, అందరూ చిల్లుగా ఉన్నారు. బట్ క్రేజీ ఉంది మూవీ మాత్రం. అంటే ప్రస్తుతానికి అయితే మూవీ 9.9/10 అయితే ఇస్తాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక కలుద్దాము. ఇప్పటికి సగం సినిమా అయింది. సగం సినిమాకి మాకు ఇది బేసికలీ క్రేజీ అయిపోయింది. ఈ మూవీకి కపుల్స్ రావాలి, కపుల్స్ వస్తే ఉంటుంది. ఈ చెప్పింది వినకండి. కపుల్స్ వస్తే భలే ఉంటుంది, చాలా రొమాంటిక్ మూవీ. మస్తు వచ్చి ఇది మాత్రం క్రేజీ ఉంది ఇప్పటివరకు. రొమాంటికలీ నెక్స్ట్ హాఫ్ చూద్దాం. గైస్ మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. నేను చూసిన 2 years లో ద మోస్ట్ వర్తియస్ట్ మూవీ. నేను నా చిన్నప్పటి నుంచి చూసిందంటే హారర్. అంటే హారర్ లో ఇది యాక్చువల్ హారర్. నేను చిన్నప్పుడు నుంచి చూసిన హారర్ మూవీస్ అన్ని ఏదో తూచి మూవీలు కదా హారర్. నాకు ఫైనల్ డెస్టినేషన్ 5 చూసాను నేను. దానికన్నా నాకు అయితే చాలా హారిఫైయింగ్ అనిపించింది. అంటే ప్రతి మూమెంట్ లో గూస్ బంప్స్. బాపోయ్, నాకు వర్డ్స్ రావట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకోవడానికి భయం వేస్తుంది నాకు. నిన్న నేను చెప్పాను కదా భారతీ సింగ్ బ్లాగ్స్ అని, అవన్నీ చూడాలి సీరియస్ గా పెట్టుకుని. అప్పటికన్నా నాకు ఆ మూడ్ల నుంచి బయటకు రాను. సో ఇప్పుడైతే నేను రాహుల్ దీప్ మళ్ళీ వెనక్కి ఒక్కనే వెళ్ళాలి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఓకే, అంటే అంత భయమేం కాదు, బట్ భయమేం కాదేంటో అంటే నాకు 1 week ట్రామా ఉంటుంది. ఇది కొంచెం ట్రామటైజింగ్ గా ఉంది మూవీ నిజంగా. క్లైమాక్స్ మాత్రం ఆసమ్, అసలుకి ఎండింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఈ సినిమాకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఏమి లేవు. ఇవరైతే ఈ మూవీ ఎలాంటిదంటే రాత్రి చూస్తే ఇంటికి వెళ్ళి నిద్ర పోలేరు ఎవరు. రాత్రి కానీ రాత్రే చూడాలి. ఇలాంటి హిస్టరీలు ఇప్పుడే ఉంటది. అందులో ఇప్పుడు బయట ఇక్కడ వర్షం గారు పడింది, అది మాకు తెలీదు. బాబోయ్ ఎలాగుందంటే చాలా మంది ట్రామటైజ్ అయిపోయారు థియేటర్ లో. సీట్ నుంచి లెగట్లేదు. నేను నిజంగా అరిచేసాను, అరిచి వెనక సీట్ లో వెళ్ళిపోయాను. నిజంగా ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ మూవీలో కానీ మనం ఎప్పుడు ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయము. బట్ నేను స్పాయిలర్స్ అయితే ఏమివ్వను, మీరైతే పక్కా చూడాల్సిందే ఈ మూవీని. మూవీ ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం థియేటర్ లో అందరినీ క్లాప్స్ కొట్టడం చూసాను. క్లాప్స్ కొట్టేళ్ళారు అందరూ. లాస్ట్ లో వావ్ క్లాప్స్ కొట్టారు. ఎంత దీనికి ఎందుకు అంత ఇది ఉంది, క్రేజ్ ఉంది అని చెప్పి మేము చూసే వరకు మాకు అర్థం కాలేదు. మేము ఇంత మంచి రెస్పాన్స్ ఏ మూవీకి ఇవ్వలేదు కూడా. అండ్ ఆడియన్స్ కూడా ఇవ్వలేదు. ప్లస్ అందరు లాస్ట్ లో క్లాప్స్ కొట్టేసి నుంచుని వెళ్ళిపోయారు. బాబోయ్, వెళ్ళిపోయారు, వెళ్ళకపోతున్నారు ఇంటికి. అక్కడ అది చెప్పకూడదు కొన్ని. అంటే అది ఒక సీన్ అయింది. ఆ సీన్ చెప్తే అది మీకు థ్రిల్లర్ చెప్పేసినట్టు స్పాయిలర్స్ ఇచ్చినట్టు ఉంటది. అందరు క్లాప్స్. 2 hours మూవీ, 2 hours అయితే నాన్ స్టాప్. అసలు ఎక్కడ చిన్న బోర్ కూడా కొట్టలేదు. చాలా బాగుంది సినిమా మాత్రం. అసలు లాగ్ అనిపించలేదు. అంటే ప్రతిదీ కంటిన్యూస్ గా ఉంది. అసలు ఇంటర్వెల్ కూడా ఎందుకు ఇచ్చారా అనిపించింది. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా దారుణమే. ఇంటర్వెల్ సీన్ మొత్తం మైండ్ బ్లోయింగ్. అది దానికన్నా క్లైమాక్స్ తోబది. అది నేను అలాంటి క్లైమాక్స్ ఏ సినిమాలో చూడలేదు. వా, అంటే ఇప్పుడు మేము ఏమి ఒక్క చిన్న సీన్ చెప్పినా అది స్పాయిలర్ అయిపోతుంది. బట్ మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. సూపర్ మూవీ, సూపర్ మూవీ. మీరు మస్ట్ వాచ్ మూవీ, వెళ్ళి చూడండి. ఎవరినైనా తీసుకుని వెళ్ళండి. మీరు ఒక్కరే వెళ్ళి చూసే అంత ధైర్యం మాత్రం అస్సలు చేయకండి. ఎవరినైనా తీసుకెళ్ళండి. బట్ మీ ఫ్రెండ్స్తో మాత్రం, ఫ్యామిలీతో వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో అయితే పక్కా వెళ్ళండి. మస్ట్ వాచ్ మూవీ. నాకైతే మధ్యలో బాడీ షేక్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లా. కొన్ని సీన్స్ మాత్రం చాలా నవ్వొచ్చాయి. అంటే
ఆ నవ్వు కూడా ఎలాగొచ్చిందంటే భయపడలేము, భయపడితే ఎలా పడాలి, ఆ భయం అంతా నవ్వులాగా తయారైపోయింది. బట్ మైండ్ బ్లోయింగ్. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.